నమస్కారం నేటి వార్తలకు స్వాగతం. మచిలీపట్నంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సవాల్ విసిరారు. మచిలీపట్నంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనపై ఘాటుగా స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అవినీతికి పరాకాష్ఠగా నిలిచాడని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా కమిషన్ లేనిదే ప్రేమసాగర్ రావు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. 2 దశాబ్దాల కాలంగా మంచిర్యాల నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రేమసాగర్ రావు గెలిచిన సంవత్సరంన్నర కాలంలోనే కోట్ల రూపాయలను కొల్లగొట్టాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన అవినీతి, నేను చేసిన అభివృద్ధిపై ఫేస్ టు ఫేస్ గా చర్చించేందుకు నేను సిద్ధం. డేట్ టైం ప్రేమసాగర్ రావే చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు, 100% రైతు రుణమాఫీ, విద్యార్థినులకు స్కూటీలు, పెంచిన ఆసరా పెన్షన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాఫ్రా బాధితులకు న్యాయం చేయాలనే వ్యక్తి తనపై అవినీతి ఆరోపణ చేయడం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనలో ప్రశాంతత లేకుండా పోయింది. దోపిడీ, అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల అంతర్గం గోదావరి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకోసం నిలిపివేశారో ప్రజలకు సమాధానం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిడ్జ్ విషయంలో మళ్ళీ ఏది మంచాల అంతరం బ్రిడ్జ్ విషయంలో మరోనాడు ఎరికైన బ్రిడ్జ్ లెవెల్ నిన్ననేమో అప్రోచింగ్ ఇంతుంటేనే చేస్తా, ఇది డొంక తిరుగుడు మాటలు. మన బ్రిడ్జ్ కూడా ఆనాడేమన్నా ఇరికైన బ్రిడ్జ్ అన్నారు. మనది 11 మీటర్ల బ్రిడ్జ్ మనం ప్రపోజ్ చేసింది తెలుసా. ఇవాళ ఈ బ్రిడ్జ్ ఎంత ఆయన చెప్పాను 7.5 మీటర్లు. ఒక బండి అయితే ఇంకో బండి ఆగాలన్నట. ఈ అబద్ధాల కోరు ప్రేమసాగర్ అవునాగా చెప్పని తీసేసి నేను ఇలా మంచాల ప్రజలకు, జిల్లా ప్రజలు అడుగుతున్నాయి. ఇలా కట్టే ఉద్దేశం లేదు, నువ్వు ఆ మాటలు మారుస్తున్నావు. ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు అభివృద్ధి కాదా అదేంటిదే? అసలు ఎల్ఎంపీఎల్ లేకపోతే నీకు గోదావరి లేవు కదా. ఎల్ఎంపీఎల్ లేకపోతే బ్యాక్ వాటర్ గూడెన్ లిఫ్ట్ లేదు కదా. ఆ గూడెన్ లిఫ్ట్ దాదాపు 1,00,000 మెటీరియల్ వడ్లు పడుతుంది. ఎమ్మెల్యే ఒకవేళ బియ్యం తింటే హైదరాబాద్ తింటే నేను చెప్పదు అలా, ఇక్కడి వంట మటుకైతే ఈ గూడెన్ లిఫ్ట్. ఇవాళ నీరు నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు తాగుతున్నావు. ఇక్కడ ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు దివాకర్ రావు రాసి పెట్టుకోండి, ఆ నీళ్ళు వేయాలి నువ్వు తాగుతున్నావు కదా. దానికి ఒకనాడు 33 కోట్లు ఉన్నా 102 కోట్లు, దాదాపు 130 కోట్లు ఈ డ్రింకింగ్ వాటర్ మనం పెట్టిన సందర్భం. ఇవన్నీ కోల్బెట్లో 3000 పట్టాలు ఏంటిదే అభివృద్ధి కాదు అది. అదే నువ్వు ఇలా కడుతున్నావు కదా కూలగొట్టి. భూదాన భూమి నేను కాపాడలేదు, 2 సార్లు నీళ్ళు వచ్చిందని నువ్వు కడుతున్నావు కదా. 5 కోట్లకు 12 కోట్లు చేసినావు కదా. 7 గుంటలకు గోదావరి నుంచి పర్మిషను, 2000 టిప్పర్లు మట్టి దానిలా బయట ఇంకా అమ్ముకుండు. 2000 టిప్పర్లు తీసుకొచ్చినావు, జనవరి ఆకలో తెచ్చావు. అంటే నువ్వు ఏ పర్మిషన్ లేకుండా అన్ని టిప్పర్లు మట్టి పోసినావు అంటే అసలు అవినీతి పడవాలయ్యా. ఇవాళ నువ్వు నీతి విషయం మాట్లాడే నువ్వు అవినీతి విషయం మాట్లాడు. అసలు నీ చిరాని పొట్టు ఎట్లా వచ్చిందే చెప్పు. చిరాని పొట్టు ఎట్లా వచ్చి ఆస్తులు ఎట్లా వచ్చినాయి చెప్పు. నీకు 1400 కోట్లు అన్నావు, ఎట్లా వచ్చినాయి చెప్పు. న్యాయంగా ఉంటానా? అన్యాయం, మోసం, దగ, దోపిడి, బెదిరించి ఈ రకంగా దోసుకున్న దాన్ని, ఈ రకంగా నువ్వు దోసుకున్న వ్యక్తి నువ్వేదో నీతివంతులుగా మాట్లాడుతున్నావు. ఏదో బాగా చెప్తున్నావు. సవాల్ దా అందరిని ఇవ్వలేదు, నువ్వు నేనే ఇంకో పిలుచుకో, ఇంకో పార్టీ మాట్లాడు. నీ అభివృద్ధి, నీ అవినీతి అన్నీ ఒక అభివృద్ధేనా? అవినీతి వద్దా, దోపిడి వద్దా, బెదిరిద్దా, కొట్టుడు వద్దా? ఇవి అన్ని మాట్లాడదాం. ఎందుకు ఇచ్చిపెడదాం? ఒకటెందుకే అన్ని మాట్లాడదాం. రా డేట్, ఎందుకంటే నేను డేట్ చెప్పను, నువ్వు ఎప్పుడో మాకే తెలియదు. ఎందుకంటే నువ్వు హైదరాబాద్ నుండి ఈవెంట్ సెటిల్మెంట్ కర్రీ ఇక్కడ సెటిల్మెంట్, నువ్వు డేట్ చెప్పు. ఇద్దరమే పర్మిషన్ తీసుకో, మళ్ళీ క్యాన్సిల్ కావద్దు. పర్మిషన్ ప్రభుత్వం నీ చేతుంది. అందరు పోలీసులు పెట్టి ఎవ్వరు సింగిల్ పర్సన్ రావద్దు. కమా నువ్వు నేనే మైకిల్ పెడదాం, ఇవి మాట్లాడదాం, అన్ని చెప్తాం. ఇంత బాగున్నాయి చెప్పు. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల శాఖ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల శాఖ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, కర్రె లచ్చన్న, రాకేష్ రేణువ, గంధె శ్రీధర్, బింగి ప్రవీణ్, చిర్ల బూర్ల చిరంజీవి, మేరుడిగొండ శ్రీనివాస్, రెడ్డిమల్ల అశోక్, ఆడేపు కుమారస్వామి, గుండె రాజబాబు, బింగి సత్యనారాయణ, రవీందర్, పందిర్ల రాజేష్, సాయి, విష్ణు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపరేషన్ చేయలే పట్టి కట్టింది అంటే ఈ విత్తులు తక్కువ ఉండేదా బాగా ఉండదు దాన్ని మన అమ్మ చెప్పింది కదా, తాగే నీళ్ళు దొరకలేవు, బాత్రూమ్ మంచిగా లేవు, తాగడానికి నీళ్ళు మంచిగా లేవు, నీళ్ళే లేవు, తాగే నీళ్ళే లేవు. బయట బాత్రూమ్ మంచిగా లేవు. ఫుడ్ కూడా అంటే ఫుడ్ ఏమున్నది? నేను ఏంటంటే నాకన్నా ముందు ఉన్నారు కాబట్టి ఏంటంటే నేను చూసిన మన అదే పప్పు మళ్ళీ వేసి మధ్యాహ్నం ఇస్తున్నా పొద్దున్న ఇచ్చిందే మళ్ళీ సాయంత్రం ఇస్తుంది. తాగడానికి వాటర్ లేవు, మెయిన్ సమస్య. బాత్రూమ్లు కరెక్ట్ లేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించడం జరిగింది. ఈ ఆసుపత్రికి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి బీద నిరుపేద కుటుంబాలు ఈ ఆసుపత్రికి వస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్టర్ల కొరత, మొత్తం హాస్పిటల్ మొత్తం డాక్టర్ల కొరత ఉంది. మొత్తం అసౌకర్యంగా ఇలా వార్డులో చూసుకున్నట్టే వార్డులో కనీసం బాత్రూమ్లో కూడా కరెక్ట్ లేని పరిస్థితి. ఇలా బాత్రూమ్ పోదామంటే ఇలా బయట నుంచి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చుకొని ఇలా బాత్రూంలో పోయే పరిస్థితి. ఒక్క ఫ్యాన్ కూడా తిరుగుతలేసుకొని ఇలా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఇంకో సమస్య, ఇక్కడ డాక్టర్ల సమస్య, గుండెకు సంబంధించిన డాక్టర్లు కానీ న్యూరోకి సంబంధించిన డాక్టర్లు కానీ ఇక్కడ లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ వరంగల్, కరీంనగర్ రాస్తే మార్గ మధ్యంలో ఎంతో మంది ప్రాణాలు ఇలా పోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి మేము ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్తా ఉన్నది. ఇక్కడ ముగ్గురు పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంత్రి పదవుల కోసమే ఇలా కొట్లాడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి అందించాలని చెప్పేసి వాళ్ళకి కనీసం చిత్తశుద్ధి లేదు. రానున్నది వర్షాకాలం, విష జ్వరాలు, వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆసుపత్రికి పేద నిరుపేద ప్రజలు వస్తారు కాబట్టి మీరు రానున్న రోజుల్లో కలెక్టర్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని పేద ప్రజలకు వైద్యాన్ని అందించవలసింది. ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా సరైనటువంటిది లేదు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ పార్కింగ్ సమస్య, మెయిన్ పార్కింగ్ సమస్య ఉన్నది. ఓపీ చూడడానికి డాక్టర్లు 9 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకే ఉంటారు. ఆ 12 తర్వాత దూరం నుంచి వచ్చినటువంటి ఇలా రోగులు ఏదైతే ఉన్నదో వాళ్ళు 2-3 రోజులు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇలా ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టలేక ఇలా ఈ నిరుపేద ప్రజలు ఇలా రోడ్ల మీద పడతారని చెప్పేసి తెలియజేసుకుని దీని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ యొక్క హాస్పిటల్ను పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ యొక్క హాస్పిటల్ పరిస్థితి 3 నియోజకవర్గాలకు కానీ ఒక పెద్ద ఆసుపత్రి మంచిర్యాల ఉందనేది ప్రజానీకానికి అందరికీ దేశమైన సత్యం. కానీ ఈ యొక్క మంచిర్యాల హాస్పిటల్ దేనికి పనిచేస్తున్నది? ఆ యొక్క పేషెంట్ అక్కడికి రాగానే రెఫరెన్స్ చేయడం తప్ప దానికి సరైన డాక్టర్ లేక ఇక్కడ నుంచి కరీంనగర్ పోండి, ఇక్కడ నుంచి వరంగల్ పోండి, ఇక్కడ మా దగ్గర మందులు లేవు, సరైన సదుపాయం లేకుండా వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు ఈ యొక్క హాస్పిటల్కి వచ్చిన మనుషులంతా. ఈ యొక్క గరీబ్ వ్యవస్థ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు 2 అటు నుంచి వచ్చేటువంటి గరీబులు ఆ యొక్క ప్రైవేటు యాజమాన్యం దగ్గరికి పోతే
వాళ్ళు తలకాయ నొప్పని పోతే పరీక్షలు చేసి చంపుతున్నారు. విపరీతమైన పరీక్షలతోటి ఆ డబ్బులు పెట్టలేక వాళ్ళు రాసిన మెడిసిన్ ఆ యొక్క డాక్టర్కు సంబంధించిన మెడికల్ ఉంటుంది, అదే హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ మందులు రాస్తే ఆ యొక్క ఉన్న జ్వరం కాదు, రేణు జ్వరం కాదు కదా, ఉన్న జ్వరం వచ్చడానికి సిద్ధమైన పరిస్థితి మన ప్రైవేట్ హాస్పిటల్స్. ఆపరేషన్ వాళ్ళకు డెలివరీ కోసం వచ్చిన మహిళలు నానా అవస్థల పాలవుతున్నారు. ఇక్కడ డెలివరీకని వస్తే దీంట్లో ఉంటుంది సదుపాయం లేదు, దీంట్లో సదుపాయం లేదు చెప్పి ప్రైవేట్కి పోతే వాళ్ళ ఆపరేషన్ అని 20,000 గుంజుతున్నారు. ఆ 20,000 భరించలేక మధ్యలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ చేస్తే కాలిరినా చెయ్యిరినా ప్రత్యేక సదుపాయం ఇక్కడ లేక మీరు కరీంనగర్కి వెళ్ళానని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ ఎవరే కానివ్వండి, డిస్టిక్ ఎడ్యుకేటర్లో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, డిఎంహెచ్ఓ ఉన్నారు. ఇక్కడ అందరు దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండి కూడా ఈ యొక్క అవసర ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈరోజు మీరందరూ చూసేది ఈ హాస్పిటల్ సంగతి బట్టి కొత్తగా కట్టిన భవనాలను చూస్తున్నారు, భవనాలు కొత్తగా కట్టిస్తున్నారు. సరే భవనాలు బాగున్నాయని చూస్తున్నారు, కానీ దీంట్లో డాక్టర్లు ఉన్నారా లేదా, మరి డాక్టర్లు సదుపాయం సరైన పద్ధతిలో చేస్తున్నారా లేదా, మెడిసిన్ కొరత ఉంది, కరెంటు లేదు పరిస్థితి ఇక్కడ హాస్పిటల్లో, వాళ్ళకు పవర్ లేదు. బాత్రూంలకు పోయి చూస్తే బాత్రూములు ఏ ఒక్క బాత్రూమ్ పనిచేయట్లేదు. మరి బాత్రూమ్లు క్లీన్ చేసే సిబ్బంది ఏమైనా చేస్తున్నారా, వాళ్ళని ఇళ్లలో వాడుకుంటున్నారా, మరి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారా లేదా, ఈ సూపరింటెండెంట్ గారు ఒకసారి వాళ్ళని గురించి గమనించాల్సిన బాధ్యత ఉంది. హాస్పిటల్ రోగం లేని రోగం ఇక్కడికి వచ్చి ఆ రోగాన్ని ఉన్నది అని చెప్పి ఈ పేషెంట్ వస్తే లేని రోగం జరిగే పరిస్థితి ఆ యొక్క బాత్రూమ్లను చూస్తే, ఆ యొక్క నీట్నెస్ చూస్తే చెత్త చెదరం పెట్టినట్టు అన్ని పనికిరాని వస్తువులను దాంట్లో పెట్టి ఉంచారు. అదే ఆ బెడ్ వాడి బెడ్లుగా ఖరాబ్ అయిన బెడ్లు ఇరిగిపోయిన బెడ్లను పెట్టింది తప్ప ఆ బెడ్ల దగ్గర ఆ దోమలతోటి తీసుకెళ్తే ప్రజాజనకం ప్రైవేట్ నుంచి మా వాళ్ళు ఫ్యాన్లు లేని పరిస్థితి, వాళ్ళు బయట నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు, బయట నుంచి నీళ్లు కొనుక్కొచ్చుకుని తాగుతున్నారు. కనీసం నీళ్లు గోదావరి దగ్గర ఉంది, అందుబాటులో ఉంది, నీరు సరఫరా లేని పరిస్థితి మనం ఈ దుర్భర పరిస్థితి హాస్పిటల్లో కనపడుతుంది. ఇటువంటి దుర్భర పరిస్థితిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులే కానివ్వండి, కలెక్టరే కానివ్వండి, డిహెచ్ఓ కానివ్వండి, ఇమ్మీడియట్ గా దీన్ని స్పందించి వాళ్ళు దీన్ని సరైన పద్ధతులు చేయకపోతే రాబో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఆందోళన చేపట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబడపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో మాజీ సర్పంచ్ ఆలోతు లక్ష్మీప్రియ ఇంటిపై మరో వర్గం వ్యక్తులు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబడపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో మాజీ సర్పంచ్ ఆలోతు లక్ష్మీప్రియ ఇంటిపై మరో వర్గం వ్యక్తులు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. దాడిలో మాజీ సర్పంచ్ సహా 5 కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వెంటనే 100కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. बच्चे मारे उनको कहा మార్చి నొప్పనంటే వాళ్ళు బయటికి వచ్చాను
ఇదంతా లోపల ఉంది సార్, ఇదంతా లోపల తలంతా వాళ్ళకు చిన్న గొడవలు జరిగింది. మేము పంచాయతీ పిలిచిన హస్తమని చెప్పినాం. హస్తమని చెప్పాక కూడా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇల్లంతా అంగడి చేసి మాకు 5గురిని చంపాలని చూసి మాకు మొత్తం ఇల్లంతా అంగడి చేసి మాకు చంపుదామని చూసి అక్కడికి నాకు అందరూ మేము పంచాయతీకి వస్తామని చెప్పాక కూడా ఇంటి మీదకి వచ్చి మాకు చంపుదామని చూసి వీళ్ళందరూ కత్తిలతోటి కట్టెలతోటి కుప్పలతోటి ఎక్కడంటే అక్కడ హార్ట్ పేషెంట్ అని చూడకుండా హార్ట్ పేషెంట్ కూడా తుక్కు కింద మా అమ్మ నాన్న హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వాళ్ళ కింద పడి తొక్కి కొట్టిల్లు మమ్మల్ని 5గురిని చంపుదామని చూసి ఇల్లంతా వాళ్ళ కొట్టిల్లు, ఇల్లు అద్దాలన్నీ వాళ్ళ కొట్టిల్లు. దాడి చేసిన వాళ్ళు సునీల్, బాణో సునీల్, అనిల్, అంజి, తిరుపతి, జ్యోతి, యమున, బాణో యమున, ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్ అందరు కనబడి మాకు బాగా మంది వచ్చింది సార్. ఇక మేము మాకు కొట్టుతోటి వాళ్ళకి ఎవరెవరు మేము చూడలేదు. భగవాన్ సమ్మక్క ఇంకా ఎవరెవరు బాగా మంది ఉన్నారు సార్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యుడు వంశకృష్ణను విమర్శించే అర్హత ఐఎన్టీసీ నాయకులు కాంపల్లి సమ్మాయికు లేదని మల్లమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యుడు వంశకృష్ణలను విమర్శించే అర్హత ఐఎన్టీసీ నాయకులు కాంపల్లి సమ్మాయికు లేదని మందమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మందమరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కాంపల్లి సమ్మయ్య విమర్శించినట్లుగా చెన్నూరు ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యుడు వంశకృష్ణలు ఎస్సీ వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాలకు రిజర్వేషన్లో తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని మాత్రమే తెలపడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే వెంట తిరుగుతూ వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం సమంజసం కాదని వారు అన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యులు వంశకృష్ణలు దళితుల్లో చీలిక తెస్తున్నారని ఆరోపణ సత్యదూరమని తెలిపారు. ఇక ముందు ఎమ్మెల్యేను ఎంపీని విమర్శించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్, నాయకులు పైడిమల నరసింహులు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేర్పట్ల శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు ఎండి గుడ్ల రమేష్, ఎండి పాషా, కనకంరాజ్, ఎండి సుక్కూర్, తిరుమల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కొంత విమర్శలు చేయడం జరిగింది. మేము నిన్ననే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం, కానీ సీనియర్ జర్నలిస్టు గౌరవనీయులు మునీర్ గారు మరణం జరిగింది కనుక దానికోసమని మరి మునీర్ గారిని కూడా సీనియర్ జర్నలిస్ట్ ఆయన గౌరవించి ఆ ఒక్కరోజు ఆపాలని కూడా మేము ఆపడం జరిగింది. కాబట్టి ఈరోజు పెట్టినాం. సోదరుడు సమ్మయ్య మాట్లాడుతూ మాదిగల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో జరిగినటువంటి విషయాన్ని ఎంపీ గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టలేదనే దాన్ని ఆ సందర్భం మీద చాలామంది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ అంటే 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి. 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఆయన బాసు పెద్ద మనిషి కాబట్టి ఆయన పరిధిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో జరిగినటువంటి దాంట్లో ఈ గౌరవంగా ఎంపీ గారిది పేరు పెట్టడం కానీ, మరి ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటో పెట్టడం కానీ ఫ్లెక్సీలలో అది ఆనవాయితీ ధర్మం కూడా. మరి దాన్ని పెట్టలే అనే దాని మీద
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కొంతమంది వాస్తవంగా కూడా మాట్లాడినరు. ఏం మాట్లాడినరు మరి వాళ్ళ తాత కానించి మొదలుపెట్టి ఇక్కడ అందరూ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కష్టపడి పనిచేస్తూ అందరితో మేమేకమై కలిసిమెలిసి ఉన్నటువంటి యువ నాయకులది ఫోటో పెట్టకపోవడం బాధాకరమని చాలా మంది మాట్లాడడం జరిగింది. దాని మీద ఈయనకేం సంబంధం అని కాంపిలి సమయ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఎంపీ గారి విషయానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని ఎందుకు మాట్లాడినాం? ఎంపీ గారి విషయం మాట్లాడితే మేము చెప్పేటోళ్ళం. అది అక్కడ జరిగింది ఏంది, ఆయన ఫోటో పెట్టలేదు. పెట్టకపోతే గతంలో కాకతోని కానీ మరి ఇంతకుముందు కార్మిక మంత్రి చేసి ప్రస్తుతం పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారితో కూడా కలిసి తిరిగినావు నువ్వు. ఇప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారితో కూడా కార్లలో ఎక్కి తిరగడం జరిగింది. ఎంపీ గారితో కూడా తిరగడం జరిగింది. గత 40-42 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మేము పార్టీ క్రమశిక్షణగా పనిచేస్తూ వాళ్ళని గౌరవించి మేము ఉండడం జరిగింది. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి పూటకో దాంట్లోకి పోకుండా వచ్చి డైరెక్ట్ రాగానే పోయి అలా కారు దాంట్లో ఎమ్మెల్యే గారి కారులో డ్రైవర్ ఉంటాడు, ముందర ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇద్దరు గన్మేలు ఒక పిఏ ఉంటాడు. లడకన వేసి వచ్చి కూర్చుంటావు నువ్వు. అయినా ఆయన అనలేకుండా కూడా నేను గౌరవించి ఊరుకున్నాడు. మేము ఎరుగుదో కూర్చోలేదు. అటువంటి వాళ్ళతో నువ్వు పనులు చేయించుకుంటావు. రాత్రి ఇప్పుడు 1 లీటర్ తోటి ఉంటావు, పట్టవాటిలో 1 లీటర్ తోటి ఉంటావు, రాత్రి 1 లీటర్ తోటి ఉంటావు. ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు అట్లా అని చెప్పి చేస్తాను ఇట్లా. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాల సంఘానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు గౌరవంగా పిలిచి వాళ్ళ కోసం మాట్లాడమంటే వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 18% 20% ఇస్తే బాగుంటుందని దాన్ని మాట్లాడినది. కానీ ఇప్పటి వరకు మాదిగ సోదరుల కోసం కానీ ఇంకా వేరే విషయం కానీ ఇప్పుడు విమర్శించినట్టు కానీ ఆ కులాన్ని తీసే సందర్భం కూడా ఎక్కడ కనబడలేదు. సమయ దాన్ని కులాలను తీసుకొచ్చి చిచ్చుపెట్టి కొట్లాడలు పెట్టి నేనేందో పెద్ద లీడర్ని అయితే ఎంపీ ఎమ్మెల్యే గారితో వివేక్ వెంకటస్వామి గారి మీద పెడితే నేను టాప్ లీడర్ అయితే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ నిన్ను తిట్టినోడు తిడతాడు, ఒక్కొక్కడు తిట్టినోడు తిట్ట కూడా తిడతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా చక్కగా నియోజకవర్గానికి వస్తాడంటే నీ కళ్ళు దొబ్బినాయా, నీ చెవులు దొబ్బినాయా? ఏడికి వస్తలేడు ఎమ్మెల్యే గారు, వస్తలేరా? గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 6 నెలలకు ఒకసారి వస్తే ఇప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు నెలలో 20 రోజులు ఇక్కడనే ఉంటున్నారు. ఆ 20 రోజులు ఇక్కడనే ప్రజల కోసం, కాన్స్టిట్యూన్సీ కోసం, కార్యకర్తల కోసం పనిచేస్తూ అందరి కోసం పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడడానికి నీకు నోరు ఎట్లా వచ్చిందా? నువ్వు ఎట్లా మాట్లాడుతావు నీకు తెలియదా? నువ్వు ఆయన ఎంత డెవలప్మెంట్ చేస్తాడో 20 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మిగతా 10 రోజులు ఎందుకు వేరే గాంధీ భవన్ కానీ ఢిల్లీ కానీ ఎందుకు పోతుందంటే ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఫండ్ కావాలి. ఇదివరకు ఎవరు చేయలేనటువంటి ఫండ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఈ ప్రజలకు న్యాయం జరగాలి. గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ లేదనేది బాధపడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మేము ఉన్న కాలంలో ప్రజలకు మేము న్యాయం చేసిన వాళ్ళం కావాలి. కాబట్టి మరి ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఈయన కాన్స్టిట్యున్సీని మేము ఉన్న పీరియడ్లో 5 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ 10 రోజులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. నువ్వు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యే గారితో ఇట్లా కులాలు తీసుకొస్తాడు, అది తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. నీ ప్రవర్తనే చక్కగా లేదు. నీ గురించి నువ్వు మాట్లాడేది ఎక్కడ? నువ్వు యూనియన్ కోసం మాట్లాడాలి. కార్మికులు గత 2 టర్ములుగా అసలు ఐఎన్టీసీ గెలుస్తలేదు. ఐఎన్టీసీని డెవలప్ చేయాలి. కార్మికులు ఎవరు ఐఎన్టీసీలో ఉన్న కార్మికులు బాధపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీతో చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఐఎన్టీసీని డెవలప్ చేసుకో. మీ నాయకులతో మాట్లాడి నువ్వు ఐఎన్టీసీని ఎట్లా గెలిపించుకోవాలని చూడాలి. కానీ నీ ఒక్కరికి పోస్ట్ వస్తే సరిపోతుంది, నీ లాభం ఒక్కటి సరిపోతుంది. కార్మికులు ఎక్కడైనా పోని, యూనియన్ ఎక్కడైనా పోవాలి అని అనుకునే వ్యక్తివి కాంగ్రెస్ కోసం మాట్లాడకు, ఎమ్మెల్యే గారి కోసం, ఎంపీ గారి కోసం మాట్లాడకు. ఇది ఎవరు క్షమించాడు, మేము ఊరుకోం. ఇంకొకసారికి నువ్వు ఎమ్మెల్యే గారి కోసం పెడితే మేము మాటలతో చెప్పే పరిస్థితి ఉన్నాయని చెప్పి నీకు ఈ సభాముగా ప్రెస్ పరంగా డిక్లేర్ చేస్తున్నా. ఇంకొక విషయం, చెన్నూరులో ఒక నాయకుడు పూటకో పార్టీ మారేటువంటి మూల రాజిరెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఉంటాడా, బీజేపీలు ఉంటాడా, ఎక్కడుంటాడు అని మాట్లాడే ముందు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావు, నువ్వు ఏ పార్టీలు ఉండొచ్చినావు? నువ్వు టీఆర్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లీడర్ తిడతావు, టీఆర్ఎస్ అక్కడ బయటికి వెళ్ళాక మన తెలుగుదేశం లీడర్ తిడతావు. తెలుగుదేశం అయిపోయింది 2 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు అయిపోయింది, కాంగ్రెస్ 3 సార్లు అయిపోయింది, 7 సార్లు తిరిగిన వ్యక్తివి. నీకేం బాధ అవుతుందే? నువ్వు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడుతున్నావు. నువ్వు అంటే ఎమ్మెల్యే గారి పద్ధతి ఒకటే, కార్యకర్తలు సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ముడుగోళ్ళు కావచ్చు, అందరూ మంచిగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కావద్దు. మీరు నా కార్యకర్తలు, నా పార్టీ, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ తిరిగే వాళ్ళు తప్పులు చేయొద్దు. మీకు ఏ డెవలప్మెంట్ ఉన్నా నేను చేస్తా. భూ కబ్జాలు చేయొద్దు, బియ్యం దందా చేయొద్దు,
మీరు ఇసుక దందా చేయొద్దు, చిల్లర పనులు చేయొద్దు అని చెప్పిండు. అది నీకు నచ్చలేదు. నచ్చక నువ్వు చేసే పనులు చేసేది అసలు నువ్వు చేసేదే ఈ మూడు దందాలు. ఈ దందాలు చేయనిస్తాడని ఎమ్మెల్యేని పట్టుకొని ఒక ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఇన్ఛార్జ్ ముందు మాట్లాడుతూ ఉంటే బయట నేను తిట్టకుండా తిడుతున్నారు. నీది ఎక్కడున్నది, నీ పద్ధతి ఎక్కడున్నది, నీ దందా ఏంటిది, అసలు నువ్వేంటిదే, నువ్వేంటిది, కాంగ్రెస్ పార్టీలో నీకు సభ్యత్వం ఉన్నదా, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా, నువ్వు కాంగ్రెస్ నాయకుడు అని అంటాడా, గంటకో పార్టీ ఊసర వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే గారు పార్టీ మారిండు అంటున్నావు. ఏసి మారిండు, ఎప్పుడు మారిండు? తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ రావడం కోసం, సకల జనులు పోరాటం చేసిన దానికోసం, వాళ్ళు బాగుపడడం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు. సీనియర్ పాత్రికేయులు, కార్మిక పక్షపాతి కామ్రేడ్ ఎండి మునీర్ గారి మరణం తీరని లోటుగా భావించి వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ద్వారా పత్రికల సమావేశంలో గత 2 రోజుల క్రితం ఐఎన్టీసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య గారు మాల మాదిగా అని చెప్పించి ఒక అంశము, రెండవ అంశము ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీకి వస్తలేడని చెప్పించి, పట్టించుకోలేదని చెప్పించి, డెవలప్మెంట్ లేదని చెప్పించి 3-4 అంశాల మీద మాట్లాడారు. మొదటగా దళితుల అంశం తీసుకుందాం. ఈరోజు కాంపల్లి సమ్మయ్య అనే వ్యక్తి ఐఎన్టీసీ నాయకుడు, మాదిగ సామాజిక వర్గం నాయకుడు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పించి మందకృష్ణ మాదిగారు ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడ కూడా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కానీ, వారి తనయులు గడ్డం వంశీకృష్ణ గారు కానీ మరి ఎస్సీ వర్గీకరణ చేయొద్దని చెప్పలేదు. హైదరాబాద్లో మాలల మహాసింహ గర్జన పెట్టినప్పుడు ఎక్కడ కూడా మాలల అభివృద్ధి కోసం, మాలల హక్కుల కోసం, ఈ మాల జాతిని గుర్తించాలని చెప్పించి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడింది తప్ప మాలల మహాసింహ గర్జన వేదిక మీద వర్గీకరణ చెయ్యొద్దని చెప్పి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకసారి మీరు రికార్డులు పరిశీలించండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా మరి వర్గీకరణ వద్దని చెప్పి అసెంబ్లీ ఎక్కడ కూడా మాల ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు. కేవలం రిజర్వేషన్లో కొంచెం పెంచాలని చెప్పి మాట్లాడిన సందర్భం అది న్యాయపరంగా చట్టపరమైన అంశం కాబట్టి దాన్ని ఈరోజు మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు అందరూ స్వాగతించారు. ఏబిసిడిలో ఏ కులానికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలనేది మరి మేధావులు మరి ఆ దళిత వర్గ నేతలందరినీ పిలిచి రేవంత్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని అమలు చేయడం జరిగింది. రెండవ అంశం, కాళేశ్వరంలో ఒక దళిత ఎంపీ ఫోటో పెట్టినందుకు ఈ సమస్య ఇంత రాద్ధాంతం అవుతుంది కదా. కాంపల్లి సంబంధం నువ్వు దళితునివే కదా, మరి ఇదే దళిత ఎంపీ పార్లమెంట్లో మరి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ మరి పెంపుదల చేయాలని చెప్పించి, కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పించి ఆనాడు తెలుగులో పార్లమెంట్లో కార్మిక డ్రెస్సులో వెళ్ళి మరి అదే పార్లమెంట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసినప్పుడు ఇదే ఐఎన్టీసీ నాయకులు మీరు కావచ్చు, మీ కమిటీలు కావచ్చు, ఎంపీ గారికి పాలాభిషేకం చేసిన మాట మర్చిపోయినావా? ఈరోజు అక్కడ ఫ్లెక్సీలలో ఫోటో పెట్టినందుకు నువ్వు దళితునే కదా, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ ఉంది కదా, మరి ఒక దళిత ఎమ్మెల్యే మీద, దళిత ఎంపీ మీద మరి ఒక దళితునితోని వారు మరి ప్రెస్ మీట్ పెట్టించడం వెనుక అంతర్యం ఏమిటో మరి నీ రాజకీయ పరిజ్ఞానంలో నీకు ఆయనతో అర్థం కాలేదా? అగ్రవర్ణాలు మరి గత 40 సంవత్సరాలుగా నేను ఈరోజు ఇదే కాంపల్లి సమాన్ అడుగుతున్నా. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కేవలం వివేక్ మరి కాకా ఫ్యామిలీ ఇక్కడ గతంలో ఎంపీ గెలిచారు, మరి స్థానిక వినోద్ ఎమ్మెల్యే గెలిచారు, ఇక్కడ వివేక్ గారు ఎమ్మెల్యే గెలిచారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే కానీ ఇక్కడ గెలిచిన సందర్భాలు ఉన్నాయా? మిగతా పార్లమెంట్లలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది. ఇక్కడ 70 సంవత్సరాల చరిత్రలో కాకా మరి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు కావచ్చు, మరి వినోద్ గారు కావచ్చు, వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, 70 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ₹1 ఏమన్నా అవినీతికి పాల్పడ్డరా? ఎక్కడన్నా అక్రమాలు చేసిండ్రా? నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.